హాయ్ వీవర్స్, గుడ్ మార్నింగ్. ఇవాళ మీకు ఒక ఇంట్రెస్టింగ్ టాపిక్తో మీ ముందుకు వచ్చేసానండి. మునగాకు పప్పు అనమాట. సో ఫస్ట్ టైం కనుక మన ఛానల్ పునర్విక వాళ్ళు చూసేవారు లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మాలా కొత్తగా యూట్యూబ్ స్టార్ట్ చేసే వాళ్ళకి ఎంకరేజ్ చేయండి. ఇంకా లేట్ చేయకుండా ప్రొసీజర్లోకి వెళ్ళిపోదామండి. ఫస్ట్ మనకి ఏంటంటే మునగాకులో ఉన్న బెనిఫిట్స్ చెప్తున్నాను. మునగాకులో మనకు విటమిన్స్, ఎనోమియా యాసిడ్స్, మినరల్స్ సమృద్ధిగా ఉంటాయండి. క్యారెట్ తింటే మాత్రమే వచ్చే విటమిన్ ఏని 10 రెట్లు అధికంగా మునగాకు ద్వారా మనం పొందవచ్చు అనమాట. సో కళ్ళ వ్యాధికి సంబంధించిన మెడిసిన్ కూడా మనకు మునగాకు వాడతారు. అండ్ సెకండ్ థింగ్ ఏంటంటే మనకు థైరాయిడ్ ఉన్న వాళ్ళు రెగ్యులర్గా మనం మునగాకు తీసుకుంటే తగ్గే ఛాన్సెస్ అయితే ఉన్నాయండి. అండ్ మునగాకులో క్లోరోజైన్ యాసిడ్ ద్వారా బ్లడ్ షుగర్ లెవెల్స్ని కంట్రోల్ చేస్తుంది. అండ్ మునగాకు మనకి ఏంటంటే లైక్ బాలింతలకు కానీ గర్భిణీలకు కానీ తీసుకున్న అయితే మనకు కాల్షియం, ఐరన్, విటమిన్స్ పుష్కలంగా లభిస్తాయండి. సో మీరు రెగ్యులర్ డైట్లో మునగాకును తీసుకోవడం చాలా మంచిదన్నమాట. ఒకసారి మీరు కూడా ట్రై చేసి చూడండి. అండ్ మనకి ఏంటంటే 100 గ్రాముల మునగాకులో పోషక పదార్థాలు, నీరు అండ్ పిండి పదార్థాలు, మాంసాకృతులు, ఫాస్ఫరస్, ఐరన్, విటమిన్ సి, ఖనిజ లవణాలు, పీచు పదార్థాలు, ఎనర్జీ 97% ఉంటుందండి. సో కర్రీ మనం ప్రిపేర్ చేసే విధానం చూపిస్తున్నాను. నేను మీకు వీడియో క్లిప్లో చూపిస్తున్నాను కదండి. మునగాకు నీట్గా ఏంటంటే పీసెస్ ఉంటుంది కదండి, నీట్గా తీసేసుకున్నాను అనమాట. పీసెస్ లాగా లైక్ ఏంటంటే తర్వాత వాటర్ తీసుకొని నీట్గా వాష్ చేయాలి. వాష్ చేశాక ఏంటంటే 2-3 టైమ్స్ వాష్ చేయాలండి. ఒక్కసారిగా అయితే ఇవి రావు, 2-3 టైమ్స్ వాష్ చేయాలి. వాష్ చేశాక మనం ఒక పప్పు తీసుకున్నానండి. నేను ఏంటంటే ఒక 1/2 కేజీ తీసుకున్నాను పప్పు, ఎక్కువైతే వాడలేదు. ఈ పప్పుని ఏంటంటే నీట్గా వాష్ చేయాలండి. దీంట్లో మనకు తగినంత పసుపు, ఉప్పు, కారం అండ్ మనకేంటంటే టమాటా అండ్ ఉల్లిపాయలు సన్నగా చాప్ చేసి వేసుకున్నాను. అండ్ మీకు వీడియో క్లిప్లో చూపిస్తున్నాను కదండి. మనకేంటంటే చింతపండు ఒక గ్లాసులో పెట్టుకోవాలండి లోపలికి, అంటే కుక్కర్లోనే అనమాట మొత్తం కూడా. అండ్ ఆల్రెడీ మనం వాష్ చేసి పెట్టుకున్నాం కదండి మునగాకు. సో ఆ మునగాకును కూడా మొత్తం దీంట్లో వేసేయాలండి. సో ఇవంతా కూడా మనకు మొత్తం మిక్స్ అవ్వాలండి. మనకు ఒక 4-5 విజిల్స్ వస్తే సరిపోతుంది. ఎందువల్ల అంటే మునగాకు బాగా బాయిల్ అవ్వాలి కదా. సో 4-5 విజిల్స్ ఖచ్చితంగా రావాలండి. సో దించేసాక మనకి ఏంటంటే ఆ చింతపండు దాంట్లో వేసేసి పోపు పెట్టేసుకోవడమే అండి. అంతే అనమాట. సింపుల్ అండ్ ఈజీ ప్రాసెస్ అండి. ఒకసారి మీరు ట్రై చేయండి. చాలా అంటే చాలా మంచి బెనిఫిట్స్ ఉంటాయండి హెల్త్కి. సో సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. మాలా కొత్తగా యూట్యూబ్ స్టార్ట్ చేసిన వాళ్ళని మీ సపోర్ట్ చాలా అవసరం ఉంటుందండి. అండ్ సెకండ్ థింగ్ ఏంటంటే మునగాకు ఎక్కువ తీసుకోవడం వల్ల కంటి జబ్బులు రావండి. సో మ్యాక్సిమం మన చిన్నపిల్లలకి డైట్లో తీసుకోవడం వల్ల కంటి జబ్బులు కూడా దూరం అవుతాయి. అటు మధుమేహం ఉన్నవాళ్ళు, బీపీ, షుగర్ ఉన్న వాళ్ళు కూడా తీసుకోవచ్చు. ఒకసారి మీరు ట్రై చేసి చూడండి. వారంలో కనీసం 2-3 టైమ్స్ అయినా తీసుకోవడానికి ట్రై చేయండి. మునగాకు యొక్క ప్రత్యేకతలు మీకు ఆల్రెడీ నేను చెప్పున్నాను కదండి. ఒకసారి చూడండి, ట్రై చేయండి. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి. ఇలాంటి మంచి వీడియోస్ కోసం మా ఛానల్ని ఫాలో అవ్వండి, పునర్విక వాళ్ళని. థ్యాంక్ యూ సో మచ్ అండి.